అన్నారు సార్, ఈ అమ్మాయి ఒక్కతే అలంకరించుకొని, విన్నారా, ఫుల్గా మేకప్ వేసుకొని ఆ దేశపు కుమార్తెలను చూడటానికి బయలుదేరి వెళ్ళిందట. ఆ దేశాన్ని చూడాల్సిన అవసరం నీకేంటి? ఇది స్వయం కొరతాపరాధం వల్ల దేనమ్మ తన పవిత్రతను కోల్పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చాలామంది యవ్వన బిడ్డలను చూడండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళేదైనా స్కూల్కి వెళ్ళేదైనా చదువుకోవటానిక ఇంకో కారణం చొప్పున వెళ్తారా? చదువుకోవటానికి కదా. చదువుకోవటానికి వెళ్ళే ఆడపిల్లలకి నేను ఒక మాట అంటా, క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను, నేను బయట వాళ్ళకి చెప్పట్లా. బయట వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండి, మరలా ఎందుకంటే చిన్న బిట్టు కట్ చేసి అన్న మాట అన్నట్లుగా కలిపి ఏదేదో చెప్తారు. నేను చెప్పే మాటలు క్రైస్తవ బిడ్డలకు మాత్రమే. కాలేజీకి వెళ్ళే యవ్వన ఆడపిల్లకి మేకప్ ఎందుకు? ఐబ్రోస్ కటింగ్ ఎందుకు? ఏంటి ఫెవిక్విక్? ఏంటది పెదాలకు రాస్తారు కదా, ఫెవిక్విక్కేనా ఏదో అంటారు కదమ్మా, నాకు తెలియదు దాని పేరు, ఏదో అంటారు కదా, ఏంటది? మా వాళ్ళు ఎవరు చెప్పట్లా. ఆ జూమ్లో ఉన్న వాళ్ళు ఒకసారి చూపించండి అమ్మా. ఆ పెదాలకి చిన్నపిల్లలకి రాస్తారు కదా, స్కూల్కి వెళ్ళే యవ్వన ఆడపిల్లలకి, అమ్మ ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని? ఫెవిక్విక్కేనా? ఫెవిక్విక్ కాదా? ఏంటమ్మా ఎవరో చెప్తున్నారు లిప్స్టిక్ అని మీకేడ తెలిసిందమ్మా? పేపర్లో చదివారా? సరే మంచిది. నేనంటే కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల పెదాలకి లిప్స్టిక్ ఎందుకు? ఒక తలలో 10 జడలు వేస్తారు. ఇదొక జడ, ఇదొక జడ, ఇదొక జడ, ఇదొక జడ, మధ్యలో జుట్టు ఉంది చూసారా, ఫంక్ అంట. ఎందుకది? అమ్మాయి అందం చూపించడానికి నువ్వు కాలేజీకి స్కూల్కి పంపిస్తున్నావా, చదువుకోవటానికి పంపిస్తున్నావా? చదువుకునే ఆడపిల్లకి ఈ మేకప్ ఎందుకు? స్కూల్కి పంపించే ఆడపిల్లకి డెకరేషన్ ఎందుకు? మన ఆడబిడ్డ అందం ఎవరు చూడాలి? కొంతమంది తల్లిదండ్రుల స్వయం కృతాపరాధం, కొంతమంది యవ్వన ఆడబిడ్డల స్వయం కృతాపరాధం. ఏనాయనా ఆ జుట్టు పేరేంటి? బోయాజా? నేను ఇక్కడ విమర్శించట్లా. ఎందుకు మన యవ్వన ఆడబిడ్డని ఎందుకు మనం అలా అలంకరించి సమాజానికి పంపించాలి? ఇర్మియా గ్రంథంలో ఒక భయంకరమైన